హలో అందరికీ. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసి జున్ను తినే అదృష్టం అందరికీ దొరకదు. ఎందుకంటే జున్ను పాలు అనేవి అందరికీ అవైలబుల్గా ఉండవు కాబట్టి. నేను లాస్ట్ ఇయర్ తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది. అది కూడా ఇన్స్టంట్ జున్ను పౌడర్ వల్ల తింటున్నాను. లాస్ట్ ఇయర్ డైరెక్ట్ జున్ను పాలతోనే జున్ను తయారు చేసుకొని తిన్నాను. ఎలా అంటే మా ఫ్రెండ్ వాళ్ళకి పాల కేంద్రం ఉంటుంది. తనని అడిగితే అప్పటికప్పుడు జున్ను పాలు తీసుకొచ్చి 1 లీటర్ దాకా ఇచ్చిపోయాడు. జున్ను పాలతో చేసిన జున్ను మాత్రం టేస్ట్ చాలా బాగుండే. ఎంతైనా డైరెక్ట్ పాలకి ఇన్స్టంట్ పౌడర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉండే. ఈ జున్ను తయారు చేయడం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. కొందరేమో కేకు లాగా చేస్తారు, కొందరేమో పాలు విరిగిపోయినట్టుగా ఉంటాయి కదా, సేమ్ అలా చేసుకుంటారు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. మరి మీరు ఏ స్టైల్లో చేస్తారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ ఇన్స్టంట్ పౌడర్ జున్నుని ఎలా తయారు చేసుకోవాలని ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ప్రాసెస్ మొత్తం ప్యాకెట్ వెనకాల ఎలా చేసుకోవాలనేది ఇస్తారు కాబట్టి అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే మరీ బాగాలేదని చెప్పను, కాకపోతే ఆ ఒరిజినల్ టేస్ట్ కంటే మంచిగా అయితే ఉండదు. అసలు కంటే సిసలు బెటర్ అన్నట్టు. లేని దాని కోసం ఆరాట పడడం కన్నా ఉన్న దానితో అడ్జస్ట్ అయిపోవడం మిన్న. మన లైఫ్ కూడా అంతే కదా, అనుకున్నవన్నీ జరగవు, కావాల్సినవన్నీ దొరకవు. ఉన్న దానితో అడ్జస్ట్ అయిపోవడమే. జున్ను ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.